డేస్లో నవేడేస్ మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్ని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి న్యాచురల్గా మనము సీడ్ సైక్లింగ్ ద్వారా ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇవాళ తెలుసుకుందాం. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఈ సీడ్ డైట్ సైక్లింగ్ అనేది చాలా వరకు న్యాచురల్గా హెల్ప్ అవుతుంది. phase 1 and phase 2. phase 1 and phase 2. phase 1 ఏంటి అంటే మనకి 1 to 15 days 1 to 15 days ఉంటుంది. సో phase 2లో వచ్చి 15 to 30 days. సో మనము phase 1లో వచ్చి ఎలాంటి సీడ్స్ తీసుకోవాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత పంకిన్ సీడ్స్. సో ఈ పంకిన్ సీడ్స్ అనేది మనకి హెయిర్ ఫాల్కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ phase 2లో 15 to 30 daysలో వచ్చి మనము సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత సెజమీ సీడ్స్. సో ఇలా మనకి phase 1 అండ్ phase 2లో 1 to 15 days డివైడ్ చేసుకొని అందులో ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ని సీడ్ డైట్లో తీసుకోవాలి. తర్వాత phase 2లో 15 to 30 సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సెజమీ సీడ్స్ తీసుకోవాలి. ఇలా